బద్దిపూడి గ్రామంలో పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే బద్దిపూడి గ్రామంలో కోనం బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చొరవతో హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలోని వికలాంగులకు సహాయం అందించారు. గ్రామంలో ఉన్న ప్రతి వికలాంగుడికి తోచిన సహాయం అందించేందుకు ముందుకొచ్చారు. అనంతరం గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధిస్తామని కోనం బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మన బద్దిపూడి గ్రామ ప్రజల సమక్షంలో ఈ జెండా ఆవిష్కరణ జరగడం అనేది చాలా సంతోషకరం. ఎమ్మెల్యే గారు బద్దిపూడికి ఒకటే చెప్పాడు, అన్న బద్దిపూడి అభివృద్ధికి అసలు పార్టీకి మనకి సంబంధం లేదు. బద్దిపూడి అభివృద్ధి కోసం మనం అన్ని విధాల మీరు ఏమి చెప్తే అది నేను చేస్తా. ఆ రకంగానే బద్దిపూడిని డెవలప్ చేసుకునే అవకాశం వచ్చినప్పుడు అని చెప్పాను. ఆయన చాలా విషయం అర్థమయ్యేటట్టు చెప్పాడు. 2 నెలలు పట్టినాయి, 3 నెలలు పట్టినాయి. టోటల్ గా ఎస్టిమేషన్ కూడా వేశారు. దాన్ని ఒకటి పూర్తి చేసి పెడతాము. తర్వాత కొత్తపేట మీద మన బద్దిపూడి నుంచి కొత్తపేట మీద చెరువు అనుసంధానం చేసి రూట్ డబల్ రూట్ డెవలప్ చేసి దానికి ఒకటి అనుసంధానం చేద్దాం. తర్వాత అసలు మెయిన్ విషయం ఏంటంటే రాజకీయాలు పక్కన పెడదాం. ఇప్పుడు నా వరకు వచ్చేటప్పటికి నేను రాజకీయాల్లోకి నేనేది వచ్చి నేను తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లో నా ఓట్లు అయింది అది ఇది అనేది కూడా నాకు వెళ్ళా. నేను వాస్తవం ఇంటికాడ కూర్చోవచ్చు, కానీ నేను ఒక రాజకీయం చూసా, ఎలక్షన్ చేశా. ఇక్కడ వాళ్ళు వీళ్ళు ఎవరు కొంతమంది ఉంటారు, ఎవరు చేయాల్సింది వాళ్ళు చేసేసారు, అయిపోయింది. 2 పక్కల పాపం 2 పక్కలు వచ్చారు, 2 పక్కల స్వీటు హాటు కావాలన్నారు, తీసుకెళ్లారు. ఏదో ఎవరు కంటారు వాళ్ళు పెట్టారు, మనకు అనవసరం. అందుకని ఈ రాజకీయాలు ఈ ఊరికి నాకు వద్దు అనుకున్నా. నేను ఓడిపోవడం నేను ఒకటి దేవుడు ఉన్నాడంటాను, కానీ దేవుడిని నమ్మను. దేవుడు మనిషిని నమ్ముతా. ఎందుకంటే దేవుడు పుట్టించింది ఎందుకంటే మనల్ని. నాకు నూరు లేదురా, నేను అసలు ఏదీ చెప్పలేను. మిమ్మల్ని పుట్టిస్తున్నారు, మీరు నా మాదిరిగా బండ మాదిరిగా కూర్చొని కడుపులో పెట్టుకొని దశ పెట్టుకొని పక్కింటోని ఎదిరింటోని వెనకింటోని నాశనం చేయకుండా ఏదైనా చేత అయితే మీరు వాళ్ళకి నిజాలు చెప్పి సహాయం చేయమని మనిషిని పుట్టించాడు. మనం అట్లా లేవు, ఉన్నారు. అట్టా కూడా 10% ఉన్నారు. దాని వరకు చెప్తున్నా. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నేను రాజకీయాల కోసం ఏ రాజకీయం చేయను. వీళ్ళందరూ పిలిస్తే నేను వచ్చా. ఇవాళ 44వ ఆవిష్కరణ దినోత్సవం. ఈ సందర్భంగా ఫస్ట్ ఎమ్మెల్యే గారికి, మన ఎంపీ గారికి, నా ఫ్రెండ్ అయినటువంటి అభినందనలు తెలుపుతూ నేను చెప్పదలుచుకున్న 4 విషయాలు చెప్తున్నా. బద్దిపూడి గ్రామాభివృద్ధి గారికి వచ్చేటప్పటికి చెప్పేశా. తర్వాత ఇక్కడ రాజకీయాలు పక్కన పెట్టేసి మన గ్రామానికి సంబంధించి ఎవరు ప్రజలు కూడా వాళ్ళకి ఏదైనా చిన్న పనులు అనుకున్నా ఆయన ఇచ్చి చెప్పాలా, ఈయన ఇచ్చి చెప్పాలా, ఎవరు ఇచ్చి చెప్పాలి. అది నేను ఆఫీసులో కూడా చెప్పడం గట్ట 2వ తారీఖు నుంచి గవర్నమెంట్ పరిపాలన వస్తుంది. అంటే అన్ని మన కోసం కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ అంతా గ్రామ పంచాయతీల పరిపాలన తీసేసి గవర్నమెంట్ పరిపాలన 2వ తారీఖు ఆఫీసర్స్ చేస్తారు. మీకు సంబంధించిన పనులు చేసుకుంటూ గ్రామానికి సంబంధించిన తప్పుడు ప్రచారాలు చేసుకోకుండా ఉన్నట్టు మాట్లాడుకొని గ్రామాన్ని ముందుకు తీసుకెళ్దాం. నేనైతే ఇంకా 3-3.5 సంవత్సరం ఉంది. ఆ తర్వాత ఈ వాళ్ళు అందరూ కూటమి వాళ్ళు కలిసి ఉంటే మనం ఎవరు ఈ భారతదేశంలో ఏం చేయగలిగేది ఉండదు. అదే గవర్నమెంట్ కంటిన్యూషన్ అవుతుంది. మనము గవర్నమెంట్ల కంటే ముందు ఇప్పుడు కాకుండా నేను ఎక్కడ ఎవరి మీద ప్రతీకారాలు, కక్షలు, సబ్జెక్టుల్లోకి నేను వెళ్ళాలా. ఫస్ట్ అన్ని గ్రామాల మాదిరిగా మన గ్రామంలో కూడా పింఛన్లు తీసివేత కాడి నుంచి స్టార్ట్ అయినాయి. నేను ఒకటే చెప్పాను, పింఛన్లు తీసేసే పనే లేదు. ఇది గవర్నమెంట్ ఇస్తుంది, మీ ఉపయోగానికే ఇస్తుంది. ఇట్లాంటి అన్ని అడ్డం పెట్టే అలవాటు నాకు లేదు, అడ్డం పెట్టే పని లేదు. అందరూ నేను అడిగేది ఏంటంటే మీరందరూ
దుష్ప్రచారాలు చేసుకోకుండా ఒకటైతే 6 చెప్పి ఏం చేస్తాడంటే వీడు చూసింది ఏం చేస్తాడంటే, దీనికి ఒక ఉదాహరణ చెప్తున్నా. జనం ఎట్లా ఉంటారనేది ఒక అప్పట్లో రాజుల పరిపాలన, రాజుగారు చెప్పాడు జనం ఎట్లా ఉంటారో ఒకసారి చూడమన్నాడు. వాడు మంత్రుల్ని సామంతుల్ని పిలిచి, బాబు ఇలా రాజుగారు ఆస్థానానికి రారు, ఎందుకంటే మేడం ఆ ఇంట్లో రాణి గారికి గొంతులో ఒక నలుసేదో ఇరుక్కొని కొంచెం ఇబ్బందుల్లో ఉంది అని చెప్పాడు. ఆ మాట సాటింపు ఇవ్వమన్నాడు. ఈ సాటింపు లాస్ట్కి పోయేటప్పటికి ఎట్ట అయిందంటే, రాజుగారు భార్య గొంతులో దూరం ఇరుక్కుందంట. అది రాజుగారు నలుసు కాస్త పోయి లాస్ట్కి పోయి దూరం ఇరుక్కుంది. ఇలాంటి ప్రచారాలు, ఇలాంటి మాటలు ఉంటాయి, అన్ని కట్టిపెట్టి గ్రామానికి పూర్తి అభివృద్ధికి సహకరిస్తా. ఇంకొకటి, మన గ్రామానికి ఇంకొక 20 లక్షల రూపాయలు ఒక రకంగా చెప్పాలంటే నిన్న సాయంత్రమే ఇచ్చాడు. ట్యాపులకి ఏదో చిన్న చిన్న పైప్ లైన్లు, చిన్న చిన్న ట్యాపులు ఏడన్నా పోయినా, ఏదన్నా లైన్లు పోయినా వాటికి సంబంధించి ఒక 20 లక్షల రూపాయలు ఇచ్చాడు. అలాగే డ్రైనేజీలు వేస్తా, ఏడన్నా గవర్నమెంట్ ప్లేస్ ఉంటే పార్కులు పెట్టేస్తాం. ఈ రోడ్లు నేను చెప్పాను కదా, ఉప్పుటేరు ఒకటి, కొత్తపేట రోడ్డు ఒకటి, అన్ని చేపిస్తూ మీ బాడీ మీరు పోలీస్ స్టేషన్లను, ఎంఆర్ఓ ఆఫీసులను, కంప్లైంట్లను, ఇంట్లో వాళ్ళ భార్య భర్త కొట్టుకుంటారు. వీడు పొద్దున్న వస్తాడు, మా ఆయన కనపడలేదనంటే ఈడు ఎత్తుకులాడి పెట్టాలి వాళ్ళ ఆయన్ని, లేదా ఆమెనన్నా ఈడు ఎత్తుకులాడి పెట్టాలా. ఏమి లేకుండా ఎవరి ఇళ్లలో వాడు తంటాలు వాడు పడి ఇళ్లలో. ఇప్పుడు ఒక ఇంట్లోదే సర్దుకోలేక పోలీస్ స్టేషన్ కడిగి పోతున్నారే. ఒక గ్రామాన్ని నడిపించే ఒక రకమైన నాయకుడు, వాడికి ఎన్ని సమస్యలు తెస్తారో ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఇంట్లో భార్య భర్తలేగా, మీరిద్దరు తనుకొని పక్కింటి ఆమె తనుకొని అది ఎందుకు తనుకుంటున్నారు? 200 గోడ కాడ తనుకుంటున్నారు, లేకపోతే 300 బియ్యం కాడ తనుకుంటున్నారు, లేకపోతే ఒక 500 పొలం కాడ తనుకుంటున్నారు. దానికి పోలీస్ స్టేషన్ కడిగి పోతారు, ఆడ మాత్రం 10,000 ఇస్తారు. ఆ కర్మ మీకు పట్టకూడదని కోరుకుంటున్నారు. ఫస్ట్ దీని కర్మ అంటారు. నేను అన్నిటికంటే ముందు చెప్పేది ఏంటంటే, మన ఎమ్మెల్యే గారు యోగ్యుడు, మంచోడు, చాలా మంచి మనసు కలిగిన వాడు. మన గ్రామం మీద ఉన్నటువంటి చెడ్డ పేరును కూడా పక్కన పెట్టుకున్నాడు ఆయన. ఓట్లు రాజకీయాలు అసలు ఎవరు మాట్లాడద్దు, వాళ్ళు వీళ్ళు మనకు లేదు. ప్రతి ఒక్కరు పనులు చేసుకోండి, మీరు బాగుపడండి, కక్షలు తీసేసుకోండి. ఎవరన్నా ఇబ్బందులు ఉండి పని కాకపోతే మా దాగదేండి, ఇప్పుడు ఉండే నాయకులు ఉన్నారు వాళ్ళ దాగదేండి. ఈ బదిపూడి గ్రామానికి ప్రెసిడెంట్ తాయిరెడ్డి ఒకడు ఉన్నాడు, ఈ ఆదినారాయణ అని, వీళ్ళంతా రకరకాలు ఒకరు కాదు. రవి అని, ఆదినారాయణ అని, కరపరెడ్డి అని, ఆది అని, సందీప్ అని, ఇంకా 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 ఏదో పిల్లలు తిరుగుతుంటారు. మేమేదో పనుల మీద బయట తిరుగుతున్నాం, వీళ్ళ స్థాయి దాటినప్పుడు వద్దామని మాత్రమే ఆగాము. కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండండి అంటున్నారు. ఆరోగ్యం అంటే మీరు ఆరోగ్యం కాదు, ఎవరింట్లో వాళ్ళు తింటారు, బ్రహ్మాండంగా లక్షణంగా ఉంటారు, బయటకు వచ్చి కావాలంటే ఎదుర్కొని మాట్లాడతారు. ఆరోగ్యం కాదు, మీ వాతావరణం ఆరోగ్యంగా తెచ్చుకోండి. మీ ఇంటి పక్కన మీరు ఇక్కడ జరిగేది నిజాయితీగా 10 మందికి ధైర్యంగా చెప్పగలండి. అవతలోడు ఏదో చెప్పేటప్పటికి దాని కొడతాడు, వెళ్తాడు. ఇది దీని ఒక 20 మందికి చెప్తాడు, ఎందుకంటే వీడి మీద కక్ష. వీళ్ళందరూ దీని మీద ఎవరు ఒకరికి ఒక చిన్న లోపం చూపిస్తాడు, ఆ లోపాన్ని పెద్ద చేసి చూపిపోతాడు. బాబు ఏం నింటనుకుంటారేంటి? అసలు ఎక్కడ ఏ మాట్లాడొద్దు. నన్ను అందరు పిలిచినట్టు పిలిచారు, వచ్చాను. నాకు ఎమ్మెల్యే గారు కూడా చెప్పాడు, బదిపూడి దాకా పోయినన్నా పాపం వాళ్ళంతా దూరంగా ఉన్నారు కదా, వాళ్ళంతా దూరంగా ఉన్నారు, బదిపూడి దాకా పోయి అట్లా ఏదో చేసిరా అన్నారు. సరే మనం ఏడ పెడితే ఏ మాటలు వస్తాయో అందరూ నా మాదిరి ఉండరుగా, ఎక్కడ పెడితే ఏ మాటలు వస్తాయో జెండా అని ఇక్కడే పెట్టేసుకోండి అని చెప్పాను. దాన్ని ఒక దిమ్మి కట్టించి కంటిన్యూషన్ చేద్దాం, ఏ ఇబ్బంది లేదు, సైడ్ పెట్టేసి దిమ్మి కట్టించి కంటిన్యూషన్ చేద్దాం. మనం అన్నిటికంటే ముందు ఎమ్మెల్యే గారి సేవల్ని మనం తీసుకుందాం. మీరు ఇబ్బంది పడకుండా ఎక్కడన్నా ఉండండి. మీరు మీ ఓట్ల కోసం రాజకీయాలు అసలు ఎవరు చేయొద్దు. నేను చేపించేదానికి ప్రయత్నించను. మీరందరూ కలిసి కూడా ఎవరైనా వికలాంగులు ఉన్నా, మీకు ఏదన్నా పనులు కాకపోయినా మీరందరూ కలిసికట్టుగా ఉండి పోయి తెచ్చుకొని, మీరు ఒక రకమైన నాయకులు ఇక్కడ ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని జరగకపోతే చెప్పండి. ఆ స్థాయి దాటినప్పుడు నాకు చెప్పండి, మీరు ఇక్కడే చేసుకోండి. ఊరికి పెత్తనం లేదు, అసలు నన్ను కూడా తీసి పక్కన పెట్టండి.
బ్రహ్మారెడ్డి కూడా ఏం గొప్పవాడేం కాదు, పెత్తనం ఏమవుతూ. అయితే ఊరు మాత్రం మామూలుగా ఉండదు మీరందరూ సహకరిస్తే. ఏడేదో ఊమి కొట్టి ఆడపోయి తప్పుడు కొత్తలు పూస్తే నేనేం చేయలేను. దానికి ఊరిని మాత్రం రూపురేఖలు మారుస్తా, ఇంకొక టైపు మారుస్తా. దీనికోసం నేను 25 లక్షలు ఖర్చు పెట్టి నేను చేసింది కూడా వచ్చినప్పుడు ఎలకాడిందిలే, వచ్చిన వాళ్ళు ఎవరు బాధ వాళ్ళు చెప్పుకోవడానికి కూడా ఉంటారు. ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు రమ్మనొచ్చు ఇక్కడికి అని చెప్పని మాత్రమే దీన్ని నేను తయారు చేశా. మీరు అందరూ కలిసికట్టుగా ఉండి గ్రామ డెవలప్మెంట్కి ఉపయోగపడండి. తప్పుడు మాటలు వినొద్దు, చెప్పుడు మాటలు వినొద్దు, చెప్పుడు మాటలు ఇని ఇంకొకటిగా చెప్పద్దు. ఇక్కడ మాత్రం ఇంకొకటి ఉంది, ప్రతిోడు నాకు నిజం చెప్పమంటాడు. అది చెప్తే నా కొడుకు నచ్చదు, చెప్తాం. నన్ను నిజం చెప్పంటాడు, నువ్వు తప్పుడు అంటాడు, మనం అది వాడికి నచ్చదు. ఈ టైపు జనం, ఈ టైపులో మనం ఉన్నాం కాబట్టి అన్ని విధాలా గ్రామానికి తోడ్పడండి. మీ ఇళ్లలో తోడ్పడబాకండి, ఇళ్లలో పనులు చేసుకోండి, గ్రామానికి తోడ్పడండి. ఫస్ట్ గ్రామ అభివృద్ధి ఉంటే తగాదాలు తగ్గుతాయి. ఫస్ట్ రోడ్డు ఉంటే తగాదాలు తగ్గుతాయి. ఎందుకంటే ఇప్పుడు రోడ్డు మీద పడి వరం పట్టి రావడానికి పోతాడు. రోడ్డు లేదంటే శరశెట్టి కమ్మ కూర్చుంటాడు, అడుగుపోయి ఉండి ఇటుపోయి ఉన్నాం ఏదో ఒకటి నెత్తి మీద చేస్తాడు. ఏమన్నా పర్వాలేదు అంటే రోడ్లు పట్టి లేపుకున్నాం. ఇక్కడ ఒకరి మీద ఒకరికి చెప్పుకునే మాటలు ఇట్లాంటివన్నీ మానేసి, చెప్పుడు మాటలు ఇట్లాంటివి మానేసి, ఎమ్మెల్యే గారు చాలా మంచి వ్యక్తి. నేను ఎంతో మందిని చూసే ఇలాంటి నేను ఎప్పుడు చూడాల. నేను మినిస్టర్ గారిని తీసుకొచ్చాము, ఎమ్మెల్యే గారు 5 సార్లు వచ్చారు, మినిస్టర్ గారు వచ్చారు. ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మంచి వ్యక్తి, మన గ్రామానికి పుట్టుకేరికి ఇస్తుంది ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఎమ్మెల్యే గారు చొరవతోటి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను గట్టిగా అడిగాము, ఇస్తానన్నారు. ఎన్ని పూర్తి చేద్దాం.